తెలంగాణ రాకముందు ఒక ఆంధ్ర వాళ్ళతోనే ఉండేది. తెలంగాణ వచ్చినాక 33 రాష్ట్రాల ప్రజలతో కొట్లాడే వచ్చి పని పని లేక అయిపోయింది. తెలంగాణ ఎవరి గురించి తెచ్చుకున్నాము? తెలంగాణ వస్తే 100 గజాల భూమి కొనుక్కున్నామంటే 100 గజాల కిరాయి కట్టకుండా అయిపోయింది. 33 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ తెలంగాణ ప్రజల మీద పడిపోయారు. ఒక కుటుంబం గురించి తెలంగాణ వచ్చినట్టు అయిపోయింది. తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారు. తెలంగాణ వచ్చినాక తెలంగాణ వచ్చి కూడా మనకు ఇక్కడ ప్రజలకు మేలు జరిగేది లేదు. ఇంకో 5-10 సంవత్సరాల నీళ్ళకు మళ్ళీ కొట్టుకునే బాధ అవుతుంది. ఇక్కడ ఏదైనా చదువు లేని వాళ్ళు పని చేసుకుందామన్నా ప్రతి పనికి బీహారోడు, బెంగాలోడు, యూపీ ఓడు అయిపోయాడు. ఇక్కడ ప్రజలకు చాలా కష్టాలు ఇంకా మొదలైనవి తెలంగాణ వచ్చినాక. ఇంతకుముందు ఒక ఆంధ్ర వాళ్ళతోనే నష్టం లేకుండా ఉండేది. ఇలా 33 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ హైదరాబాద్ మీద పడిపోయారు, తెలంగాణ మీద ప్రతి ప్రాంతానికి వాళ్ళు అయిపోయారు. భూమి అందకుండా వెళ్ళిపోయింది. చాలా మంది రాజకీయ అనుభవం ఉన్నవారు కానీ లేకుంటే యువత కానీ ఆ మేధావులు కూడా ఇట్లా కవిత పాట జాగృతి జెండా కప్పుకునేది పోతా ఉన్నారు. దానికి గల ప్రధాన కారణం ఏంటి? పోరాటం చేసింది తెలంగాణ ఉద్యమంలో. ఈ మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇద్దామని చూస్తున్నారు ప్రజలు ఆమె బాటలు నడవడానికి. ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులకు ఏం మేలు జరగలేగా, గుర్తింపే లేకుండా అయిపోయింది. తెలంగాణ రాకముందన ఉద్యమకారులు అంటే ఓ ఇందిరా పార్క్ కాడ ఒక 20 మంది ఉండేది. ఇవాళ తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్కడు తెలంగాణ జెండా పడ్డాడు కానీ అసలు ఉద్యమకారులను గుర్తిస్తూ లేడు. हैदराबाद में 20 मंदी ఉండేది इंदिरा पार्क काड़। आज की ये मीटिंग इस कारण लगाई गई है, जो तेलंगाना के आजादी के समय जितने भी भाई शहीद हुए, जो फाइट करे, उनको अभी तक का उनका हक नहीं मिला। गवर्नमेंट पूरी तरीके से उनको नजरअंदाज कर चुकी है। हमारे कविता का यही है मीटिंग लगाने का कारण कि जो शहीद हुए उनके परिवार को एक 250 गज जमीन देना और उनको 25,000 रुपए पेंशन करना और उन लोगों को गवर्नमेंट जॉब करना, इसके लिए आज ये मीटिंग लगाई गई है। और कविता का हम सहयोग के लिए यहाँ पर 4 से 5,000 पब्लिक भी आई है। हम कोशिश कर रहे हैं और आशा कर रहे हैं गवर्नमेंट से कि जो तेलंगाना के लिए शहीद हुए वो लोगों को उनका हक मिलना। जय तेलंगाना, जय जागृति। తెలంగాణ రాకముందు ఒక ఆంధ్ర వాళ్ళతోనే ఉండేది. తెలంగాణ వచ్చినాక 33 రాష్ట్రాల ప్రజలతో కొట్లాడే వచ్చి పని లేక అయిపోయింది. తెలంగాణ ఎవరి గురించి తెచ్చుకున్నాము? తెలంగాణ వస్తే 100 గజాల భూమి కొనుక్కున్నామంటే 100 గజాల కిరాయి కట్టకుండా అయిపోయింది. 33 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ తెలంగాణ ప్రజల మీద పడిపోయారు. ఒక కుటుంబం గురించి తెలంగాణ వచ్చినట్టు అయిపోయింది. తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారు. తెలంగాణ వచ్చినాక తెలంగాణ వచ్చి కూడా మనకు ఇక్కడ ప్రజలకు మేలు జరిగేది లేదు. ఇంకో 5-10 సంవత్సరాల నీళ్ళకు మళ్ళీ కొట్టుకునే బాధ అవుతుంది. ఇక్కడ ఏదైనా చదువు లేని వాళ్ళు పని చేసుకుందామన్నా ప్రతి పనికి బీహారోడు, బెంగాలోడు, యూపీ ఓడు అయిపోయాడు. ఇక్కడ ప్రజలకు చాలా కష్టాలు ఇంకా మొదలైనవి తెలంగాణ వచ్చినాక. ఇంతకుముందు ఒక ఆంధ్ర వాళ్ళతోనే నష్టం లేకుండా ఉండేది. ఇలా 33 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ హైదరాబాద్ మీద పడిపోయారు, తెలంగాణ మీద ప్రతి ప్రాంతానికి వాళ్ళు అయిపోయారు. భూమి అందకుండా వెళ్ళిపోయింది. చాలా మంది రాజకీయ అనుభవం ఉన్నవారు కానీ లేకుంటే యువత కానీ మేధావులు కూడా ఇట్లా కవిత పాట జాగృతి జెండా కప్పుకునేది పోతా ఉన్నారు. దానికి గల ప్రధాన కారణం ఏంటి? పోరాటం చేసింది తెలంగాణ ఉద్యమంలో. ఈ మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇద్దామని చూస్తున్నారు ప్రజలు ఆమె బాటలు నడవడానికి. ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులకు ఏం మేలు జరగలేగా, గుర్తింపే లేకుండా అయిపోయింది. తెలంగాణ రాకముందన ఉద్యమకారులు అంటే ఓ ఇందిరా పార్క్ కాడ ఒక 20 మంది ఉండేది. ఇవాళ తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్కడు తెలంగాణ జెండా పడ్డాడు కానీ అసలు ఉద్యమకారులను గుర్తిస్తూ లేడు. हैदराबाद में 20 मंदी ఉండేది इंदिरा पार्क काड़। आज की ये मीटिंग इस कारण लगाई गई है, जो तेलंगाना के आजादी के समय जितने भी भाई शहीद हुए, जो फाइट करे, उनको अभी तक का उनका हक नहीं मिला। गवर्नमेंट पूरी तरीके से उनको नजरअंदाज कर चुकी है। हमारे कविता का यही है मीटिंग लगाने का कारण कि जो शहीद हुए उनके परिवार को एक 250 गज जमीन देना और उनको 25,000 रुपए पेंशन करना और उन लोगों को गवर्नमेंट जॉब करना, इसके लिए आज ये मीटिंग लगाई गई है। और कविता का हम सहयोग के लिए यहाँ पर 4 से 5,000 पब्लिक भी आई है।
हम कोशिश कर रहे हैं और आशा कर रहे हैं गवर्नमेंट से कि जो जो तेलंगाना के लिए शहीद हुए वो लोगों को उनका हक मिलना। जय तेलंगाना, जय जागृति।